బంధు రివర్స్, రైతుల బ్యాంకు ఖాతాల నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కారు ఖాతాలోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. అయిపోయా, ఇప్పటికే కొద్దో గొప్ప 2 ఎకరాలకో 3 ఎకరాలకో పడ్డాయిరా నాయన అంటే అవి కూడా పోయి మళ్ళీ సర్కారు ఖాతాలో జమ అవుతున్నాయట. ఇగో ఇక్కడ ఒక అన్న కామెంట్ పెట్టిండు, అక్క రావుల వైష్ణవి అట, మరి ఇది ఏంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద అక్క నాకు 1 ఎకరం 20 గుంటల ల్యాండ్ ఉన్నది కానీ నాకు రైతు బంధు రాలేదు. ములుగు జిల్లా మంగపేట మండలం, ప్లీజ్ రిక్వెస్ట్ అక్క, సీతక్క నియోజకవర్గం, కానీ నాకు పిఎం కిసాన్ మనీ వచ్చినాయి, సీఎం రైతు బంధు వల్లేదని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. రైట్, ఇక ఇక్కడ రైతు బంధు కార్యక్రమాన్ని చూసే పిఎం కిసాన్ యోజన పథకాన్ని పెట్టిండ్రు అక్కడ కేంద్రంలా. మొత్తం మీద ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి, 1 ఎకరం 20 గుంటలు ఉన్నా కూడా ఆమెకు రైతు బంధు వల్లేదట. ఇక మరి రైతు బంధు పడ్డది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా. చూడుండ్రి, రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినామని ఇక్కడ రైతు బంధు ఇచ్చినామని కాదు, ఇక్కడ ముచ్చట మాట్లాడాలి. ఇక్కడ ఏం మాట్లాడుతాండు, రైతు బంధు నాకే రాలే అని మాట్లాడుతాండు తుమ్మల. మొత్తం మీద వ్యవసాయ శాఖ మంత్రి ఈ ముచ్చట మాట్లాడుతాండు. బ్యాంకు ఖాతాలలో పొరపాటే కారణమని గుర్తింపు, ముందస్తుగా వెరిఫికేషన్లో అధికారుల వైఫల్యం, ఇప్పుడు తీరిగ్గా తప్పులు సరిదిద్దుతున్నవైన మా డబ్బులు తిరిగి మళ్ళీ రైతులకు జమ అయ్యేది ఎప్పుడు. కొద్దో గొప్ప పైసలు పడ్డాయిరా దేవుడా అంటే కొద్ది మందికి మళ్ళీ అవి ప్రభుత్వ ఖజానాలకి ప్రభుత్వ ఖాతాలలోనే జమ అవుతున్నాయట. ఈ మొత్తము వైఫల్యం ఇది. ముందుగానే మరి అటే పోతాయా ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేసి వెరిఫికేషన్ చెయ్యరా, దాంట్లో పూర్తిగా విఫలమైండ్రు. ఇక ఈయన మాట్లాడతాడు, ఈయన తుమ్మల మాట్లాడతాడు, డబ్బులు ఏవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద ఆయన అని చెప్పేసి తుమ్మల మాట్లాడతారు. ఒక్కసారి చూడుండ్రి మీరు, ఆ వీడియో కూడా ఉన్నది. ఇగో చూడుండ్రి, ఆ పెద్ద ఆయన తలకాయ ఎట్లా ఊపుతాండ్రో చూడుండ్రి. ఇక ఆ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన రైతు బంధు జీతాలు ఇచ్చినాక ఇస్తా అని చెప్పిండట. అంటే ఇక నాకే గతి లేదు మీకేమత్తా తీనరని చెప్పినట్టే కదా. ఇక్కడ క్లియర్ కట్గా ఏమర్థమవుతుంది, మరి జీతాలన్న పడ్డాయా ప్రభుత్వ ఉద్యోగులకి? ఇలా 1వ తారీఖు, మరి 1వ తారీఖే జీతాలు ఎత్తమన్నారు, పడ్డాయా? మరి ఏమన్నంటే ఇలా మేడే అని సాకులు చెప్తారేమో, మరి రేపైనా పడ్డాయో పర్లేదో చెప్పాలి. రైట్, ఇక జీతాలు లేవు, రైతు బంధు దిక్కు లేదు, మీ రైతు బంధు పాడు కానీ రైతు బంధు కాదు కానీ జరగ వడ్లన్న కొనుగోలు చేయండి అని చెప్పేసి మొర్రు అని మొత్తుకుంటున్నారు రైతులు. ఇది పరిస్థితి. యాసంగి రైతు బంధు పంపిణీలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు బంధు పైసలు మళ్ళీ వెనుకకు పోతున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతుల ఖాతాల నుంచి రైతు బంధు డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించిండ్రు. 5 ఎకరాల వరకు రైతు బంధు వేసినామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ పడ్డ కొద్దో గొప్ప ఆయన మళ్ళీ రివర్స్ పోయినాయి. ఇది పరిస్థితి.